గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గత క్లాసులో మనం రైతు సహకార సంఘాల యొక్క ఆవశ్యకత గురించి, రైతు సహకార సంఘం అంటే ఏమిటి, అలాగే వివిధ రకాల సహకార సంఘాల గురించి, ముఖ్యంగా సహకార పరపతి సంఘము, వస్తు విక్రయ సహకార సంఘము, భూముల సమీకరణ సహకార సంఘము, సహకార వ్యవసాయ సంఘము. వీటిల్లో సహకార వ్యవసాయ సంఘంలో ముఖ్యంగా ఉత్తమ సేద్య సహకార సంఘము, ఉమ్మడి సహకార వ్యవసాయ సంఘము, కౌలుదారుల సహకార వ్యవసాయ సంఘము, సమిష్టి వ్యవసాయ సహకార సంఘము గురించి మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈరోజు మనం క్లాస్లో వ్యవసాయ విత్తము ఆవశ్యకత గురించి నేర్చుకుందాం. ముఖ్యంగా వ్యవసాయ విత్తము ఎందుకు అవసరము, వ్యవసాయ పరపతి విధానము ముఖ్య లక్ష్యాలు ఏంటి, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సంస్థల పనితీరు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వ్యవసాయ విత్తము అంటే ఇక్కడ మనం డబ్బు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యవసాయానికి పెట్టుబడి దేనికి అవసరం అనే విషయంలో చూసినట్టయితే అనేక గృహ సంబంధ వస్తువులనే కాక ఆహారము, దుస్తులకు అవసరమైన ముడి సరుకులను వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. అనేక ఆహార పదార్థాలు, ధాన్య పంటలు, పప్పు జాతి పంటలు, చిరుధాన్యాలు, నూనె పంటలు, అలాగే దుంపలు, వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, పువ్వులు మొదలైన అనేక ఆహార వస్తువులు, ఇంట్లో ఉపయోగించే వస్తువులతో పాటు ఆహార పదార్థాలకి, దుస్తులకు అవసరమైన ముడి సరుకులు కొన్ని ప్రాసెసింగ్ చేసి వస్తువులు తయారు చేసేవి ఉంటాయి. అందుకు అవసరమైన వస్తువులను కూడా, ఉదాహరణకి అనుబంధ పరిశ్రమలకు అవసరమైనవి టెక్స్టైల్స్ ఉన్నాయంటే ప్రత్తి కానీ, ఉన్ని కానీ, జూట్ కానీ మొదలైన వస్తువులను కూడా ఈ వస్తువులను ఉత్పత్తి చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చేయాలంటే వ్యవసాయము చేయవలసిన అవసరం అయితే ఉంది. అయితే వ్యవసాయం చేయటంలో శ్రమతో కూడుకున్న పరిశ్రమలో ఒకటి వ్యవసాయం చేయటం అంటే ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఎండలో పనిచేయాలి, కష్టమైన పనులన్నీ వ్యవసాయంలో చేయాలి. ఎండైనా, వానైనా, చలైనా, ఏదైనా కూడా ఆరు బయట చేయవలసిన పనే ఇది ఒక రూమ్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని చేసే పని అయితే కాదు. కాబట్టి ఇది శ్రమతో కూడుకున్న పని. కాబట్టి వ్యవసాయదారుడు తాను ఎంత పంట పండించగలడో నమ్మకంగా చెప్పగలిగే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే మిగతా పనుల్లో అయితే ఇంత ఉత్పత్తి చేయగలము, ఇంత పెట్టుబడి పెడితే ఇంత ఉత్పత్తి వస్తుందనేది అంచనా వేయొచ్చు. వ్యవసాయంలో చూసినట్టయితే ఆ విధంగా అంచనా వేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అనావృష్టి, కరువు, తుఫాను, వరదలు మొదలైన సమస్యలు రైతు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అనావృష్టి అంటే వర్షాలు పడకపోయినప్పుడు డ్రౌట్ అనేది ఏర్పడుతుంది. అతివృష్టి అయినా, అనావృష్టి అయినా పంటలు పండవు. అలాగే డ్రౌట్ ముఖ్యంగా ఎందుకు వస్తుంది, వర్షాలు పడకపోయినప్పుడు పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే తుఫానులు చూసినట్టయితే మన దేశంలో చాలా రకాలైన తుఫానులు రావటం జరిగింది. 2019లో ఫనీ తుఫాన్ అనేది ఒకటి వచ్చింది. ఇది ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య రావటం జరిగింది. దీనివల్ల చాలా నష్టం అనేది జరిగింది. అలాగే 2018లో 2017లో కూడా తిత్లీ తుఫాన్ అని, తర్వాత 2018లో గజా తుఫాన్ అని, 2016లో రామన్ తుఫాన్ అని, 2014లో హుదూద్ తుఫాను, ఇలాగ రకరకాల తుఫాన్లు రావటం వలన అనేక నష్టం, ప్రాణహాని జరిగింది. పంటలు కూడా చాలా దెబ్బతినడం అనేది జరిగింది. ఇవి ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా దెబ్బతిని చాలా నష్టం అనేది జరిగింది. అలాగే వరదలు వచ్చినా కూడా, వరదల వలన కూడా ముఖ్యంగా 2019 జూలై, ఆగస్టులో ఏర్పడిన వరదల వలన 13 రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో 74,000 మంది ప్రజలు ఈ వరదల వలన అనేది నష్టపోవడం అనేది జరిగింది. ఇలా నష్టపోయినప్పుడు వ్యవసాయంలో ఎంత పెట్టుబడి పెడితే ఎంత దిగుబడి వస్తుంది అనేది ముందే అంచనా వేయడం అనేది ఈ పై కారణాల వలన చెప్పలేకపోతున్నాం. అలాగే పంట పండించడానికి రైతు తన సొంత వనరులపైనే ఎక్కువగా ఆధారపడి ఉండాలి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వనరులకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. ఉదాహరణకి నాట్లు వేసినప్పుడు, కోత కోసేటప్పుడు, ఇటువంటి అప్పుడు ఎక్కువ కూలీలు కానీ,
నెక్స్ట్ పెట్టుబడి కూడాను సకాలంలో పెట్టుబడి లేకపోతే ఇంట్లో ఉన్న వనరులతోనే పంట పెట్టుబడి పెట్టాలి. అలాగే ఇంట్లో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళే పనిచేసి వ్యవసాయ పనులు అనేది చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే రుణం పొందేందుకై పారిశ్రామికవేత్త వలె రైతు ఉత్పత్తి ఖర్చు దానిపై వచ్చే ప్రతిఫలాన్ని సరిగ్గా అంచనా వేయలేడు. ముఖ్యంగా పారిశ్రామికవేత్త అయితే ఎంత పెట్టుబడి పెడతాడు, ఎంత దిగుబడి వస్తుందనేది ముందే లెక్క కట్టొచ్చు. ఆ విధంగా వ్యవసాయంలో అంచనా వేయడం కష్టం అన్నమాట. ఎందుకంటే ఇది ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. వర్షాలు ఎక్కువైనా పంట పోతుంది, వర్షాలు తక్కువైనా పంట పోతుంది. అలాగే పైన చెప్పుకున్న కారణాల వల్ల దేని వలనైనా పంట పోతుంది. చీడపీడలు వచ్చినా పంట పోతుంది. మార్కెట్లో సరైన ధర లేకపోయినా సరిగా వ్యవసాయదారునికి గిట్టుబాటు ఉండదు. ఈ విధంగా అనేక కారణాల వలన పారిశ్రామికవేత్త ఉత్పత్తికి అయిన ఖర్చు వచ్చిన ప్రతిఫలాన్ని అంచనా వేయలేకపోదు. అలాగే తక్కువ మంది రైతులు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవారు కావడంతో ప్రభుత్వ పరపతి సౌకర్యాలు వినియోగించుకోలేరు. ముఖ్యంగా ఇక్కడ రైతులు ఏంటంటే బ్యాంకుల నుంచి అప్పు తేవాలనేసి అంటే సొంత భూమి అయితేనే అక్కడ హామీగా పెట్టడానికి పట్టా పాస్ పుస్తకాలు కానీ ఏవైనా ఉంటాయి. కౌలుకు తీసుకున్న వాళ్ళకి అటువంటి సౌకర్యం లేనందున బ్యాంకులు ముందుకు వచ్చి వాళ్ళకి అప్పు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అలాగే పారిశ్రామిక రంగంతో పోలిస్తే వ్యవసాయ రంగము డిమాండ్కి తగినట్టుగా సరఫరా అందించలేదు. ఉదాహరణగా ఇప్పుడు ఏవైనా ఒక వస్తువుకి డిమాండ్ ఉందంటే ఇప్పుడు వేసవిలో చూసినట్టయితే ఏసీలు కానీ, ఎయిర్ కూలర్లు కానీ, ఫ్యాన్స్ కానీ ఇంకా ఏవైనా డిమాండ్ పెరిగిందంటే వెంటనే ఉత్పత్తి అనేది చేస్తారు. అలాగే కంప్యూటర్స్ అవసరమైతే కంప్యూటర్స్ కానీ ఏవైనా మనకు అవసరానికి తగిన వస్తువులను డిమాండ్ని బట్టి పారిశ్రామిక రంగంలోనైతే ఉత్పత్తి చేయొచ్చు. అదే వ్యవసాయ రంగంలో ఒకవేళ డిమాండ్ ఉందనుకోండి, డిమాండ్కి తగినట్టు ఉత్పత్తి చేయలేము. ఎందుకంటే ఇది కాలంతో కూడుకున్న పని. పంట పండిస్తే కొన్ని పంటలు 3 monthsకి వస్తాయి, కొన్ని పంటలు 6 monthsకి వస్తాయి, కొన్ని పంటలు 1 year వరకు రావు. అందుకనేసి ఆ 1 year వరకు ఆగవలసిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్కి సంబంధించి పారిశ్రామిక రంగంలో అయితే ఒకవేళ మందులు కానీ, శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ ఏమన్నా కావాలంటే వెంటనే ఇన్ని కావాలి, ఎంత ఉత్పత్తి చేయాలి అనేసి మనం చేయొచ్చు. అదే వ్యవసాయ రంగంలో అయితే ఆ పరిస్థితి లేదు. మళ్ళీ పంట వచ్చే వరకు ఆగవలసిందే. అలాగే వ్యవసాయ రంగంలో ఈ పరిస్థితి ఎంతగా ఉందంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పటికీ రైతు తన ఉత్పత్తి తగ్గించడం కానీ లేదా ఆపడం కానీ చేయలేడు. ఒకవేళ డిమాండ్ బాగా ఉంది అనేసి ఒకవేళ పంట పండించే ఏ పంటకైతే డిమాండ్ ఉందో ఆ పంట వేసినట్టయితే ఒక్కోసారి అందరూ ఆ పంట పండించడాన్ని డిమాండ్ పడిపోవచ్చు. డిమాండ్ పడిపోయిందనేసి వేసిన ఉత్పత్తిని ఆపడం కుదరదు, అలాగే తగ్గించుకోవడానికి కుదరదు. అది పారిశ్రామిక రంగంలో అయితే ఏ వస్తువుకి డిమాండ్ లేదు, దాన్ని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పారిశ్రామికవేత్త సంవత్సరంలో అనేక సార్లు తన పెట్టుబడిని పునరుజ్జీవింప చేయగలుగుతాడు. ఎందుకంటే ఒకవేళ డిమాండ్కి తగినట్టు ఇప్పుడు 1 lakh పెట్టాడు అనుకోండి, నెక్స్ట్ టైం డిమాండ్ ఎక్కువ ఉంటే 2 lakhs లేదా crores మీద కొంతమంది వ్యాపారం చేస్తుంటారు. 1 crore ఇప్పుడు పెట్టుబడి పెడితే ఆ వస్తువుకి ఎక్కువ డిమాండ్ ఉంటే 2 crores 3 crores అలాగా ఎక్కువగా చేసుకోవడానికి అవుతుంది. ఒకే సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా అతను పెట్టుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది. అదే వ్యవసాయ రంగంలో అయితే ఆ విధంగా పెట్టుబడిని పెంచుకునే అవకాశం లేదు. వాళ్ళకి భూమి కానీ ఏదైనా పరిమితంగా ఉంటాయి. వెంటనే మళ్ళీ వ్యవసాయం చేసేద్దామంటే అది కుదరని పని. కాబట్టి పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి తేడా ఉంది. అలాగే ఈ రకమైన ప్రత్యేకతలతో వ్యవసాయ రంగము యొక్క ఆర్థిక అవసరాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. అంటే పైన చెప్పుకున్న విధంగా పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి ఆర్థిక అవసరాలు అయితే వేరువేరుగా ఉంటాయి. అయితే ముఖ్యంగా వ్యవసాయ పరపతి విధానము ముఖ్య లక్ష్యాలు. ఈ అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయనేది చూసినట్టయితే ప్రతి ఉపయోగకరమైన ప్రణాళికలోనూ అర్హులైన వ్యక్తులకు తగిన సమయంలో సహాయాన్ని అందించడం. ముఖ్యంగా ఈ పరపతి విధానంలో ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రణాళికలు చేసేటప్పుడు ప్రతి ప్రణాళికలోనూ ఎవరైతే అర్హులైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తగిన సమయంలో అప్పులు అందించడం ఒక ప్రధాన లక్ష్యం. అలాగే ఆర్థిక సహాయాన్ని అందించే సంస్థల వనరులన్నింటినీ సరైన వడ్డీ రేటుకు సులభ పద్ధతిలో తిరిగి చెల్లించేటట్లు రైతులందరికీ అందుబాటులో ఉండడం. ఏవైతే ఇప్పుడు రైతులకి ఆర్థిక వనరులు ఇస్తున్నాయో అటువంటి సంస్థలన్నీ తక్కువ వడ్డీకి,
ఎందుకంటే వడ్డీ వ్యాపారస్తుడి కన్నా తక్కువ ఉంటేనే బ్యాంకుల దగ్గరికి కానీ ఈ సొసైటీస్ దగ్గరికి కానీ రైతులు వస్తారు. అందుకోసమని తక్కువ వడ్డీకి అందేటట్టు రైతులకు రుణాలు అందేటట్టు ఉండాలి, సకాలంలో అందేటట్టు ఉండాలి. అలాగే వాళ్ళు తిరిగి చెల్లించేటట్టు కూడా ఉండాలి, వాళ్ళకి సులభతరంగా చెల్లించుకునే విధంగా కూడా ఉండాలన్నమాట. వివిధ సంస్థల ద్వారా స్వల్ప దీర్ఘకాలిక అవసరాలు తీర్చడం. ముఖ్యంగా ఈ వ్యవసాయ పరపతి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వివిధ సంస్థల ద్వారా స్వల్పకాలంలో నెక్స్ట్ దీర్ఘకాలంలో అవసరాలను తీర్చడం అన్నమాట. అలాగే ఉత్పాదక శక్తిని పెంచి వ్యవసాయంలో మొత్తం ఉత్పత్తిని సాధించడం అంటే పెంచడం. ఉత్పాదక శక్తిని పెంచడం. ఉత్పాదక శక్తిని ఏ విధంగా పెంచుతాం? భూమి సారవంతం తగ్గిపోతే మళ్ళీ భూసారం పెంచడం, నెక్స్ట్ యంత్రాలు అరుగుదలకు వస్తే వాటిని రిపేర్ చేయడం కానీ, లేకపోతే వాటి స్థానంలో కొత్త యంత్రాన్ని ప్రవేశపెట్టి చేయటం కానీ, ఆ విధంగా ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఎక్కువ చేసుకోవడం. దీర్ఘకాలంలో అయితే అన్నింటినీ మార్చుకోవచ్చే మనం చెప్పుకున్నాం. స్వల్పకాలంలో అయితే కొన్నిటిని మార్చి కొన్నిటిని స్థిరంగా ఉంచుకోవడం అనేది చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా మార్చడం ద్వారా ఉత్పాదక శక్తిని పెంచుకోవడం ద్వారా ఉత్పత్తిని ఎక్కువ చేయటం అన్నమాట. వీటన్నిటితో పాటు పరపతి సంస్థలు పరపతి వినియోగంపై ప్రత్యక్ష పర్యవేక్షణ, విస్తరణ సేవలు, సాధించిన అభివృద్ధిని అంచనా కట్టడం వంటి పనులు కూడా చేస్తాయి. ఏవైతే పరపతి సంస్థలు అంటే అప్పులు ఇచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అప్పులను ఏ విధంగా వినియోగిస్తున్నారు, అలాగే వాటిని ప్రత్యక్ష పర్యవేక్షణ చేయటం అంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయటం. అలాగే విస్తరణ సేవలు, సాధించిన అభివృద్ధిని అంచనా కట్టడం అంటే ఈ అప్పులు ఇవ్వటం వలన ఎటువంటి అభివృద్ధి సాధించారు, బయట అప్పులు తగ్గాయా ఇంకా పెరిగాయా, లేదంటే ఏ విధంగా వడ్డీలు అనేది కడుతున్నారు, రీపేమెంట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఇవి మానిటరింగ్ చేయాలి. అలాగే వ్యవసాయ పరపతి కల్పించడంలో ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందిన సంస్థల పాత్ర అంటే ఈ వ్యవసాయానికి అప్పులు ఏవైతే ఇస్తున్నాయో వాటికి ప్రభుత్వ ఆర్థిక సహాయం, ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తుంది. ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఆ సంస్థలు ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి, లేదంటే ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పనిచేసే సంస్థలు వాటి పనితీరు గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగే బహుళార్థ సాధక పథకాలను నిర్మించడం. ఇందులో ఏంటంటే ఆర్థిక సహాయం పొంది ప్రజలకి లేదా సంస్థలకు అప్పులు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా బహుళార్థ సాధక పథకాలను నిర్మించడం అంటే ఒక పని చేసినప్పుడు ఒకే పని గురించి కాకుండా వివిధ రకాలైన పథకాల ద్వారా పనులను నిర్వర్తించడం. అలాగే భూ సంస్కరణలో అమలుపరచుటయే కాక వ్యవసాయ రంగంలో అనేక కార్యక్రమాలను రుణాలు ఇవ్వడానికి అనేక కొత్త విత్తు పద్ధతుల సంస్థలను ప్రారంభించింది. భూ సంస్కరణలు అమలు చేయడం. భూ సంస్కరణ అంటే ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించి ల్యాండ్ లెవెల్ చేయటము, గట్లు వేయటము, అటువంటి పనులను చేయటమే కాక వ్యవసాయ రంగంలో అనేక కార్యక్రమాలకు రుణాలు ఇవ్వడానికి అనేక కొత్త విత్తు సంస్థలను ప్రారంభించింది. అంటే ఒక ల్యాండ్ అభివృద్ధి కోసమే కాకుండా మిగతా కార్యక్రమాలు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి కూడా రుణాలు ఇవ్వడానికి కొన్ని కొత్త సంస్థలను ఈ ఏదైతే అప్పులు ఇచ్చే సంస్థలు ఉన్నాయో వాటిని ప్రారంభించడం జరిగింది. అలాగే అప్పటికే ఉన్న సంస్థల పరిధి పెంచింది. ఒకవేళ కొత్త సంస్థలు ప్రారంభించినవి కొన్ని చేశారు, కొన్ని అప్పటికున్న సంస్థలని వాటి పరిధిని పెంచడం అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ రైతులకు అప్పులు ఇచ్చేటట్టు వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది చేయటం జరిగింది. అలాగే సహకార బ్యాంకులు ముఖ్యంగా సహకార బ్యాంకుల్లో చూసినట్టయితే భారతదేశంలో సహకార బ్యాంకింగ్ విధానము సమైక్య కలిగి ఉంది. అంటే భారతదేశంలో సమైక్య అంటే ఫెడరేషన్తో కలిగి ఉందన్నమాట. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి విధంగా సమైక్య అనేది ఫెడరేషన్ రూపంలో ఉంది. గ్రామ స్థాయిలో ప్రాథమిక సంఘాలతోనూ, జిల్లా స్థాయిలో సహకార బ్యాంకులతోనూ ఈ వ్యవస్థ ఏర్పడి ఉంది. ముఖ్యంగా సహకార బ్యాంకింగ్ విధానం అనేది గ్రామ స్థాయిలో సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో సహకార బ్యాంకులతో ఏర్పడడం అనేది జరిగింది. వ్యవసాయ పరపతిని కల్పించే రెండు వేర్వేరు రకాలైన సహకార బ్యాంకులు దేశంలో ఏర్పడ్డాయి. ముఖ్యంగా వ్యవసాయం కోసం అప్పులు ఇవ్వడానికి రెండు వేర్వేరు రకాలైన బ్యాంకులు అనేది మన దేశంలో ఏర్పాటు చేశారు. ఒక బ్యాంకు స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు ఇవ్వగా రెండో బ్యాంకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది. అంటే ఒక బ్యాంకు ద్వారా స్వల్పకాలిక అంటే తక్కువ కాలంలో, మధ్యకాలంలో రుణాలు ఇస్తే ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలిక రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యంగా స్వల్పకాలం అంటే ఏంటి, మధ్యకాలం అంటే ఏంటి, దీర్ఘకాలం అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ లెసన్స్లో తెలుసుకుందాం. ఆ కాల పరిమితి అనేది. స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలను ఇచ్చే బ్యాంకులు. ముఖ్యంగా స్వల్పకాలిక రుణాలు అంటే ప్రాథమిక సంఘాలు, సహకార కేంద్ర బ్యాంకులు, రాష్ట్ర స్థాయిలోని ఉన్నత బ్యాంకులు ఈ తరగతికి వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు ఏవి ఇస్తాయంటే ప్రాథమిక సంఘాలు అంటే గ్రామ స్థాయిలో ఉన్న సహకార సంఘాలు, సహకార కేంద్ర బ్యాంకులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న బ్యాంకులు ఈ అప్పులను అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనుబంధ బ్యాంకుల వనరుల్లో హెచ్చుతగ్గులను సమతూకంలో ఉంచుతూ కేంద్ర సహకార బ్యాంకులు ముఖ్య పాత్ర వహిస్తాయి. అనుబంధ బ్యాంకులు అంటే ఒక బ్యాంకు ఉంటే దానికి గ్రామ స్థాయిలో ఇంకా వాటికి చిన్న చిన్న శాఖలుగా కూడా కొన్ని అనుబంధ బ్యాంకులు ఉంటాయి. వాటిని కూడా ఈ అప్పులు ఇచ్చేటప్పుడు సమతూకంలో ఉంచుతూ కేంద్ర సహకార బ్యాంకులు అనేది ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. అలాగే స్థానిక పొదుపు మొత్తాల్లో ఉత్పత్తికి అవసరమైన స్థానిక అవసరాలను తీర్చి ఉన్నత స్థాయి బ్యాంకుల నుండి జిల్లా స్థాయి వరకు ద్రవ్య మార్కెట్ను రిజర్వ్ బ్యాంకు నుండి నిధులను ఏర్పాటు చేస్తాయి. ముఖ్యంగా చూసినట్టయితే మనం ముందే తెలుసుకున్నాం సెల్ఫ్ హెల్ప్ అండ్ మ్యూచువల్ హెల్ప్ అని. సెల్ఫ్ హెల్ప్ ఏ విధంగా జరుగుతుంది, సంఘాల్లో పొదుపు చేసిన డబ్బులను సంఘ సభ్యులే తీసుకున్నట్టయితే అది సెల్ఫ్ హెల్ప్ అనుకున్నాం. మ్యూచువల్ హెల్ప్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ చాలకపోతే వేరే సంస్థల నుంచి అప్పు తెచ్చి సంఘ సభ్యులకు తక్కువ వడ్డీకి ఇచ్చినట్టయితే అది మ్యూచువల్ హెల్ప్ అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానిక పొదుపు మొత్తాల్లో ఉత్పత్తికి అవసరమైన స్థానిక అవసరాలను తీర్చి ముందుగా ఏంటంటే ఎక్కడైతే స్థానిక సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లో వాళ్ళు పొదుపు చేసుకున్న మొత్తంతో వాళ్ళ అవసరాలను ముందు తీర్చడం. ఉన్నత స్థాయి బ్యాంకుల నుండి జిల్లా స్థాయి వరకు ద్రవ్య మార్కెట్ని ఏర్పాటు చేసుకోవడం. అయితే ఈ విధంగా చేసినప్పుడు మిగతా జిల్లా స్థాయి వరకు కూడా ద్రవ్య మార్కెట్ని ఏర్పాటు చేసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంకు నుండి నిధులను ఏర్పాటు చేయడం. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ నుండి నిధులు అంటే వీటికి నిధులు ఏ విధంగా వస్తాయి, ఇప్పుడు వీళ్ళ దగ్గర అమౌంట్ చాలకపోయినప్పుడు గ్రామ స్థాయిలో చాలకపోయినప్పుడు జిల్లా స్థాయి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. జిల్లా స్థాయి వాళ్ళకి కూడా ఎవరిస్తారు, రిజర్వ్ బ్యాంక్ నుంచి నిధులు అనేది రావటం జరుగుతుంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ అనేది 1935లో ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటు అయిన నుంచి రిజర్వ్ బ్యాంక్ ద్వారా మన ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకులకి ద్రవ్య నిధిని అనేది రిజర్వ్ బ్యాంక్ ద్వారా సమకూరుస్తుంటాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడికి చూసినట్టయితే క్రింద స్థాయిలో ప్రాథమిక సహకార సంఘాలు 1-2 పైన గ్రామాల్లో సభ్యుల అవసరాలను తీరుస్తాయి. అంటే క్రింద స్థాయిలో ఉన్న ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఏంటంటే ఎక్కువ అవసరాలను తీర్చలేవు, 1 లేదా 2 పైన గ్రామాల్లో సభ్యులకు అవసరాలను తీరుస్తుంటాయి. మిగతావి ఏంటంటే కేంద్ర భూమి తనఖా బ్యాంకు అవి దీర్ఘకాలంలో ఇచ్చేవి చేస్తాయి. అయితే ముఖ్యంగా దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే బ్యాంకులు చూసినట్టయితే దీర్ఘకాలిక పరపతి విధానం కేంద్ర భూమి తనఖా బ్యాంకులు మరియు ప్రాథమిక బ్యాంకులతో కూడి ఉంది. అంటే కేంద్ర భూమి తనఖా బ్యాంకు అంటే అభివృద్ధి బ్యాంకు, భూమి అభివృద్ధి బ్యాంక్ అని కూడా మనం చెప్పవచ్చు. అవి ప్రాథమిక బ్యాంకులతో కూడి ఉంది దీర్ఘకాల రుణాలు ఇచ్చేవి. ఇది 1960లో నాటికి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర భూమి తనఖా బ్యాంకులు అనేది ఏర్పడ్డాయి. ఇది మీకు బిట్స్లో ఇస్తారు. కేంద్ర భూమి తనఖా బ్యాంకులు ఎప్పటికీ ఏర్పడ్డాయి అంటే 1960 నాటికి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బ్యాంకులు అనేది ఏర్పాటయ్యేవి. ముఖ్యంగా ఇది ఎటువంటి రుణాలు ఇస్తాయనేది కూడా మీకు బిట్స్లో అడిగినప్పుడు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే బ్యాంకులు అనేసి మీరు రాయవలసి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోను ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రాథమిక భూమి తనఖా బ్యాంకులు తాలూకా స్థాయిలో పనిచేసే యూనిట్లుగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఇది చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణాది రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కూడా ప్రాథమిక భూమి తనఖా బ్యాంకులు తాలూకా స్థాయి, అప్పట్లో తాలూకా అనేవారు, ఇప్పుడేమో మండల స్థాయి అని మనం చెప్తున్నాం. తాలూకా స్థాయిలో పనిచేసే యూనిట్లుగా ఉన్నాయన్నమాట ఈ దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే బ్యాంకులు. అంటే కేంద్ర భూమి తనఖా బ్యాంకు, ప్రాథమిక బ్యాంకులు కూడా. అలాగే ఉన్నత స్థాయి బ్యాంకుకు అనుబంధించబడి ఉన్న ఈ యూనిట్లు కేంద్ర భూమి తనఖా బ్యాంకు ఇచ్చిన నిధుల నుండి వ్యవసాయదారులకు రుణాలు ఇస్తాయి. ఇవి ఏంటంటే ఉన్నత స్థాయి బ్యాంకులు అనుబంధించబడి ఉన్న ఒక యూనిట్ కేంద్ర భూమి తనఖా బ్యాంక్ ఇచ్చిన నిధుల నుండి వ్యవసాయదారులకు అప్పులు ఇస్తాయి అన్నమాట, ఈ గ్రామీణ స్థాయిలో ఉన్నవి. అలాగే రిజర్వ్ బ్యాంకు ప్రత్యక్ష రుణాల ద్వారాను ప్రత్యేక డిబెంచర్లను కొనడం ద్వారాను కేంద్ర భూమి తనఖా బ్యాంకుకు దీర్ఘకాలిక విత్తం అందిస్తుంది. అయితే ఈ కేంద్ర భూమి తనఖా బ్యాంకుకు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రిజర్వ్ బ్యాంకు కొన్ని ప్రత్యక్ష రుణాలు ఇస్తుంది, కొన్నిటిని ఏంటంటే డిబెంచర్లను కొనటం.
డిబెంచర్లు అంటే ఇవి ఒక విధమైన బాండ్స్ లాంటివి అనమాట. ఇవి ఒక 10 ఇయర్స్కి ఇలాగ ఫిక్స్డ్గా ఉంటుంది ఇందు మీద వడ్డీ రేటు. ఆ విధంగా కొనటం ద్వారా కేంద్ర భూమి తనఖా బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు అనేది కొన్ని రూపంలో అందిస్తుంటుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు, లీడ్ బ్యాంక్ అంటాం దీన్ని. ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులు అంటే 14 పెద్ద బ్యాంకులను 1969లో జాతీయం చేసిన తర్వాత వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రంగంలోకి ఎక్కువగా ప్రవేశించాయి. ముఖ్యంగా ఈ 14 బ్యాంకులు 1969 అంటే ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో 14 బ్యాంకులు అనేవి జాతీయం చేయబడింది. అప్పుడు ఈ బ్యాంకులు వ్యవసాయ రంగంలోకి ఎక్కువగా ప్రవేశించడం అనేది జరిగిందనమాట, వాణిజ్య బ్యాంకులు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలోని గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చేందుకై 1970లో లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించారు. ఈ 14 బ్యాంకులను 1969లో జాతీయం చేసిన తర్వాత ముఖ్యంగా ఈ లీడ్ బ్యాంక్ పథకం అనేది 1970లో ప్రారంభమైంది. ఇది కూడా మీకు బిట్స్లో ఇంపార్టెంట్. లీడ్ బ్యాంక్ పథకం ఎప్పుడు ప్రారంభమైందంటే 1970 అనేది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఈ పథకం క్రింద ఒక్కో బ్యాంకు ఒక్కో జిల్లాకు గాను 352 జిల్లాలకు కేటాయించారు. ముఖ్యంగా ఇది జిల్లాల వారి, ప్రతి జిల్లాకు ఒక బ్యాంక్ చొప్పున 352 జిల్లాల్లో కేటాయించారు. ఇది కూడా మీకు బిట్స్లో ఇస్తున్నారు. అలాగే ఈ జిల్లాలలో వ్యవసాయాభివృద్ధికి ఎక్కడ ఎక్కువ పరపతి అవసరమో, ఎక్కడ వ్యవసాయము ప్రధానమైన వృత్తిగా ఉందో గుర్తించాలి. ఈ లీడ్ బ్యాంక్ పథకంలో ముఖ్యంగా ఎక్కడ ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నారు, ఎక్కువ అప్పులు ఇచ్చే అవసరం ఎక్కడుంది, ఎక్కడ ప్రధాన వృత్తిగా వ్యవసాయాన్ని చేస్తున్నారు అనేది ముందు గుర్తించాలన్నమాట. అలాగే సంబంధిత జిల్లాల్లో రుణ అవసరాలను తీర్చడంలో లీడ్ బ్యాంక్ పథకం ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. గుర్తించిన తర్వాత ఏంటంటే వాళ్ళకి అప్పులు ఇవ్వటం, వాళ్ళకి లీడ్ బ్యాంక్ పథకం ద్వారా అప్పులు ఇవ్వటము ఉన్నప్పటికీ మొత్తం జిల్లాలో వ్యాపారంపై గుత్తాధికారము కలిగి ఉండకూడదని భావించారు. అయితే ఈ విధంగా చేసినప్పటికీ జిల్లా మొత్తం మీద గుత్తాధికారం అంటే అందరికీ అప్పులు ఇచ్చే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. అందరినీ ఒక దీనిగా అంటే అందరు రైతులకి అప్పులు ఇవ్వడం అనేది ఇక్కడ కాదు, ఉండకూడదని భావించారు. అలాగే లీడ్ బ్యాంక్ పథకం నుంచి అభివృద్ధి సాధించింది. ఇక్కడ ఏంటంటే ఈ పథకం పెట్టిన తర్వాత లీడ్ బ్యాంక్ పథకం మంచి అభివృద్ధి అనేది సాధించడం జరిగింది. అధిక సంఖ్యలో గ్రామీణ రైతులకు, చేతి వృత్తుల వారికి ఇచ్చిన చిన్న చిన్న వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఎక్కువ రైతులకు, అధిక సంఖ్యలో గ్రామీణ రైతులకు, ముఖ్యంగా చేతి వృత్తులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి అటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి, చేతి వృత్తుల వారికి, ఇంకా చిన్న చిన్న వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లీడ్ బ్యాంక్ పథకం ద్వారా రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. అయితే లీడ్ బ్యాంక్ పథకం ఎదుర్కొన్న సమస్యలు, ఏ కార్యక్రమం చేసినా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. అయితే ఈ లీడ్ బ్యాంక్ పథకంలో కూడా కొన్ని సమస్యలు అనేది మనకి ఎదుర్కోవడం అనేది జరిగింది. అందులో ఒకటి ఏంటంటే ఒక బ్యాంకుకు ఒక జిల్లాను కేటాయించడం వల్ల అది ఆ జిల్లాలోని బ్యాంకులతో శాఖల విస్తరణను సమయం చేస్తుంది. ధనిక సారవంతమైన జిల్లాల్లో రుణాలకై తొందర పోటీ ఉండటం వలన వెనుకబడిన జిల్లాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లీడ్ బ్యాంకు పథకం ద్వారా ఇది వాణిజ్య బ్యాంకులకు సంబంధించినది కాబట్టి ఇందులో ఎవరైతే అప్పులు బాగా తీరుస్తారు, ఎవరికి ఆస్తులు ఉన్నాయి, ఎవరు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళకి ఎక్కువగా అప్పులు ఇవ్వడం అనేది జరిగింది. అలా చేయటం ద్వారా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క బ్యాంకు కేటాయించడం ద్వారా కొన్ని సారవంతమైన జిల్లాలకి రుణాలు ఎక్కువగా ఇవ్వటం అనేది జరిగింది. ఏదైతే ధనిక జిల్లాలు, సారవంతమైన భూమి ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువగా రుణాలు ఇవ్వడానికి పోటీ ఉండేది. వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే పంటలు సరిగా పండని ప్రాంతాలు, వర్షాలు లేని ప్రాంతాలు, అటువంటివి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది తక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పాలనా సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉండటము. పాలనా సంబంధిత సమస్యలు అంటే ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే కొంతమంది రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లోన్స్ ఇవ్వమని బ్యాంకు వాళ్ళకి డిమాండ్ చేస్తుంటారు. లేదంటే వాళ్ళ మీద ఏదైనా వేరే చర్యలు తీసుకుంటారన్న భయంకి వాళ్ళకి పలుకుబడి ఉన్న వాళ్ళకి
రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పలుకుబడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ లోన్స్ ఇవ్వటం కానీ లేదా అవినీతి పద్ధతులు వాళ్ళు ముఖ్యంగా ఏవైనా లంచాలు అటువంటివి తీసుకొని కొంతమందికి లోన్స్ శాంక్షన్ చేయడం కానీ అటువంటివి జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది విజయ్ మాల్యాని, నీరవ్ మోదీ మొదలైన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తంలో అప్పులు చేసి వాళ్ళు కట్టకుండా, బ్యాంకులకు కట్టకుండా వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు వార్తల్లో విజయ్ మాల్యా గురించి చెప్పడం జరిగింది. అతన్ని యూకేలో ఉన్నారు, కాకపోతే 28 రోజుల్లోపు ఇప్పుడు దేశాల మధ్య ఒడంబడిక అనుసరించి 28 రోజుల్లోపుని ఇండియాకి పంపించాలనేసి ఈరోజు వార్తల్లో అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి ఎక్కువ మొత్తంలో అతను ఒకప్పుడు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని వ్యవస్థాపన చేసిన అతను అనమాట. ఇతను పార్లమెంట్లో సభ్యుడు కూడా, కాబట్టి అతనికి ఎక్కువ మొత్తంలో అప్పులు ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా అప్పులు తీసుకున్న తర్వాత అతను కానీ నీరవ్ మోదీ ఇంకా కొంతమంది సభ్యులు చాలా ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే తిరిగి బ్యాంకులకి సకాలంలో అప్పులు కట్టకపోవడం, అసలు పూర్తిగానే కట్టకుండా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవడం వలన బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి అనేది ఏర్పడింది. అలాగే తమకు అనుకూలమైన వారికి రుణాలు ఇవ్వటం, ఎవరైతే వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళతో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ రుణాలు ఇవ్వటం లాంటి పద్ధతులను గురించి ప్రజలు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఇటువంటివి చూసేటప్పుడు అన్నీ సక్రమంగా ఉండి లోన్కి అప్లై చేసినప్పుడు వాళ్ళకి లోన్ ఇవ్వకుండా ఏవి కరెక్ట్గా లేకుండా ఉండి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో లోన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి ఫిర్యాదులు అనేవి వస్తుంటాయి. అలాగే ఈ బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకొని బ్యాంకులకు తిరిగి కట్టకపోయినప్పుడు బ్యాంకులు దివాలా తీసి వాళ్ళు కొన్ని బ్యాంకులు ఎత్తేయటం కూడా జరిగింది. అలాంటప్పుడు ప్రజలు అనేది చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు చిన్న చిన్న పొదుపు మొత్తాలను కూడా కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే రెండో వైపున చాలా ప్రాంతాల్లో రుణాలు చెల్లించడం తక్కువగా ఉండడం బ్యాంకులకు బాధాకరంగా పరిణమించింది. ఎందుకంటే ఈ ఏవైతే ఇవి ఉన్నాయి అవినీతి పద్ధతులు కానీ పాలనా సంబంధించిన సమస్యలు కానీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి రుణాలు ఇవ్వడం కానీ ఇవి చేసినప్పుడు చెల్లింపులు కూడా సక్రమంగా ఉండవు. అలా సక్రమంగా ఉండకపోవటం వలన బ్యాంకులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది ఏర్పడడం జరిగింది. అలాగే వ్యవసాయ రీఫైనాన్స్ మరియు అభివృద్ధి సంస్థ ఏఆర్డిసి. ఏఆర్డిసి అంటే అగ్రికల్చరల్ రీఫైనాన్స్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది 1963లో ఏర్పాటైంది. ఈ చట్టం అమల్లోనికి రావడంతో 5 కోట్ల వాటాధనంతో వ్యవసాయ రీఫైనాన్స్ కార్పొరేషన్ మరియు అభివృద్ధి సంస్థ చట్టబద్ధమైన సంస్థగా మారింది. దీని ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ఉత్పత్తి పెరుగుదలకే ఆర్థిక భద్రత కల్పించడం, ఉత్పత్తి ఎక్కువ చేసుకోవడానికి ఆర్థిక భద్రత కల్పించడం ఒకటి. నెక్స్ట్ భూమి తనఖా బ్యాంకుల ద్వారా ముఖ్యమైన వ్యవసాయ పథకాలను ప్రత్యేకించి అభివృద్ధి చేయటము. ఈ సంస్థ రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వదు, కానీ సహకార రంగంలో అప్పటికే ఏర్పడి పనిచేస్తున్న పరపతి సంస్థల ద్వారా రుణాలను అందిస్తుంది. ముఖ్యంగా ఈ ఏఆర్డిసి ప్రత్యక్షంగా రైతులకు రుణాలు ఇవ్వదు. అది ఏం చేస్తుందంటే అప్పటికే ఏర్పాటైన సహకార రంగంలో పనిచేస్తున్న బ్యాంకులు కానీ సహకార సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి రుణం ఇస్తుంది. వాటి ద్వారా వాళ్ళేమో సభ్యులకు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో చిన్న ప్రాంతాల్లో సన్నిహిత పర్యవేక్షణ, పరిపాలన, పొదుపు, సాంకేతిక సమన్వయించే ఏజెన్సీలు, ఆర్థిక సహాయాన్ని అందించే ఏజెన్సీల మధ్య సమన్వయాలను సాధించడానికి ఈ సంస్థలో ప్రత్యేక పథకాలు ఉద్దేశించబడ్డాయి. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో చిన్న ప్రాంతాల్లో సన్నిహిత పర్యవేక్షణ అంటే మానిటరింగ్ చేయడము, పరిపాలన, పొదుపు ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో, అలాగే సాంకేతిక సహాయాన్ని అందించే ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సహాయాన్ని అందించే ఏజెన్సీలకి వీటి మధ్య సమన్వయం సాధించడం, అనుసంధానకర్తగా ఇవి పనిచేయడానికి ప్రత్యేక పథకాలు అనేది కొన్ని ట్రైనింగ్స్ అని ఏవైనా అటువంటి పథకాలను ఉద్దేశించి ఇవి చేస్తుంది ఏఆర్డిసి. అలాగే ఈ పథకంలో వ్యవసాయంలో ట్రాక్టర్ల వాడకము, భూసార పరిరక్షణ, కోళ్ళ పెంపకము, మొక్కల పెంపకము, పాడి పశువుల పెంపకము, చేపల పెంపకము మొదలైనవి కూడా ఈ పథకం క్రింద ఉన్నాయన్నమాట.
నెక్స్ట్ ఏంటంటే భారతీయ స్టేట్ బ్యాంక్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పవచ్చు. ఇదేమో అంటే అంతకుముందు ఇంపీరియల్ బ్యాంక్ అనేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని 1921లో ఉండేది. ఇది 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయము ముంబైలో ఉంది అన్నమాట. ముఖ్యంగా ఈ బ్యాంక్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి, మార్కెటింగ్కి అవసరమైన పరపతినిచ్చే సహకార సంస్థల అవసరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ తీరుస్తుంది. ఎవరైనా వ్యవసాయం చేయడమే కాకుండా ఉత్పత్తుల తయారీకి, మిగతా ప్రాసెసింగ్ ఏదైతే ఉందో వాటికి, నెక్స్ట్ మార్కెటింగ్కి అవసరమైన అప్పులననేది ఈ బ్యాంకు ఇస్తుంది. ఇది సహకార సంస్థలకి అవసరాలకి ఇస్తుందన్నమాట. అలాగే వస్తువుల తయారీ, మార్కెటింగ్తో సంబంధం ఉన్న అనేక సహకార సంస్థలకు రుణాలు అందించడమే కాక, సహకార కేంద్ర సంస్థలకు స్వల్పకాల రుణాలు అందించడమే కాక, సహకార కేంద్ర సంస్థలకు స్వల్పకాల పరపతిపై రుణ సౌకర్యాలను, డబ్బు దాచుకునే సౌకర్యాలను కూడా కలుగు చేస్తుంది. అంటే ఇక్కడ సేవింగ్స్, లోన్స్ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ బ్యాంక్ ద్వారా ఓన్లీ లోన్ ఇవ్వడమే కాకుండా సేవింగ్స్ కూడా, డబ్బులు దాచుకునే సౌకర్యం కూడా ఈ బ్యాంకులో ఉంది అనమాట. అనేక సహకార చక్కెర కర్మాగారాలకు, భూమి తనఖా బ్యాంకులకు, పారిశ్రామిక సహకార సంఘాలకు, వినిమయ వస్తువులను టోకుగా అమ్మే సంస్థలకు, అంటే హోల్సేల్గా అమ్మే సంస్థలకు స్వల్పకాల పరిమితిపై రుణాలు అందించడం అనేది ఈ బ్యాంక్ చేస్తుంది. తత్కావి రుణాలు అనేసి అంటే ముఖ్యంగా తత్కావి అనేది షార్ట్ టర్మ్ లోన్స్ కింద ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో సీడ్స్ కొనడానికి, తర్వాత ఎక్విప్మెంట్ కొనడానికి, నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా కొనుక్కునేందుకు ఈ తత్కావి రుణాల ద్వారా అప్పులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ క్రింది పద్ధతుల్లో రైతులకు తత్కావి రుణాలు ద్వారా ఆర్థిక సహాయం చేస్తుండేది. అవి ముఖ్యంగా ఏంటంటే 1883లో సంవత్సరంలో ఏర్పడిన అభివృద్ధి రుణాల చట్టము, 1884 సంవత్సరంలో ఏర్పడిన వ్యవసాయదారుల రుణాల చట్టం. ఈ రెండు చట్టాల ప్రకారంగా తత్కావి రుణాలు అనేది ముఖ్యంగా డిజాస్టర్, ప్రకృతి విపత్తులు ఏవైతే వచ్చాయో అలాంటి సందర్భాల్లో కూడా ఈ తత్కావి రుణాలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ తత్కావి రుణాలు లోపాలు ఏంటంటే రుణాలు ఇచ్చే పద్ధతులు, తిరిగి వసూలు చేసే పద్ధతులు సులభతరంగా లేవు. అంటే ఏ విధంగా ఈ రుణాలు ఇచ్చేటప్పుడు కానీ, తిరిగి వసూలు చేసేటప్పుడు కానీ సులభతరమైన పద్ధతులు ఇందులో లేవు. రెండోది ఏంటంటే రుణాలు పొందడంలో జరిగే ఆలస్యము వాటిని నిరుపయోగం చేసింది. అంటే ఈ రుణము లేటుగా ఇవ్వడం ద్వారా ఏమైంది, అనుకున్న పర్పస్గా కాకుండా వేరే వాటికి ఖర్చు పెట్టడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే రీపేమెంట్ పద్ధతులు సిస్టమ్ కరెక్ట్గా ప్రయాసలతో కూడుకుంది. అంటే రుణము పొందాలంటే ఎక్కువగా చాలాసార్లు ప్రయత్నాలు చేయాలి, ఎక్కువగా బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇటువంటి రుణాలు ఇది అంత సక్సెస్ అయితే కాలేదన్నమాట. అలాగే సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ, అఖిల భారత గ్రామీణ పరపతి సమీక్షా కమిటీ బి వెంకటప్పయ్య ఆధ్వర్యంలో 1969లో చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీల ఏర్పాటు సూచించింది. ముఖ్యంగా మనము 1966లో అఖిల భారత గ్రామీణ రుణాల రివ్యూ కమిటీ ఏర్పడిందని చెప్పుకున్నాం. 1951లో అఖిల భారత గ్రామీణ రుణాల సర్వే కమిటీ ఏడి గోర్వాల నేతృత్వంలో ఏర్పడింది. అలాగే అఖిల భారత గ్రామీణ పరపతి రివ్యూ కమిటీ అనేది బి వెంకటప్పయ్య ఆధ్వర్యంలో ఏర్పడిందని చెప్పుకున్నాం. అప్పటి వరకు ఉన్న సంఘాలని పర్యవేక్షణ చేసిన తర్వాత వెంకటప్పయ్య 1969లో ఇచ్చిన తన రిపోర్ట్లో చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దీని ప్రకారంగా 4వ ప్రణాళిక కాలంలో భారత ప్రభుత్వం దేశంలో 46 సన్నకారు రైతుల అభివృద్ధి సంఘాలను, మాధ్యమిక రైతుల అభివృద్ధి సంస్థలను, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది. అంటే ముఖ్యంగా ఇది బి వెంకటప్పయ్య సిఫారసుల మేరకు ఈ 46 సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థలు, మాధ్యమిక రైతుల అభివృద్ధి సంస్థలు, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి సంస్థలను అనేది 4వ పంచవర్ష ప్రణాళికలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, నల్గొండ జిల్లాల్లో సన్నకారు రైతులకై 3
మధ్యతరగతి రైతులకై 2 అభివృద్ధి సంస్థలను స్థాపించారు. 7వ ప్రణాళిక కాలంలో ఈ రెండింటిని విలీనం చేయడం ద్వారా 2 సంస్థల మధ్య తేడా మాసిపోయింది. అంటే ఈ సన్నకారు రైతులు, నెక్స్ట్ ఏంటంటే మాధ్యమిక రైతులు, ఇవన్నీ వేరువేరుగా కాకుండా రెండింటిని విలీనం అనేది చేయటం జరిగిందనమాట 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. అది కూడా మీకు బిట్స్లో ఇస్తారు, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో విలీనం చేయడం జరిగింది అన్నది. అదే కాలంలో ఆంధ్రప్రదేశ్లో 12 సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థలు ఏర్పరిచారు. సన్నకారు రైతుల అభివృద్ధి నిబంధనల ప్రకారము సాంకేతికంగా అనుకూలంగాను ఆర్థికంగా లాభసాటిగా ఉండే పథకాలను తయారు చేయటము, ఆ పథకాల లాభం పొందే వారిని గుర్తించి వారిని ఆ ప్రాంతంలో రుణాలను అందించే ఏజెన్సీలకు పంపటము, వాటి వసూలు SFDA అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ని ద్వారా ఇవన్నీ చేయాలన్నమాట. ఏంటంటే సన్నకారు రైతుల అభివృద్ధి నిబంధనల ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ సాంకేతికంగా అనుకూలంగాను ఆర్థికంగా లాభసాటిగాను, అంటే మనం తక్కువ లాభంతో ఎక్కువ దిగుబడి అనేది ఒక పద్ధతి అనుకున్నాం. అంటే సాంకేతికంగా సామర్థ్యం ఉన్న పద్ధతి, ఆ పద్ధతి ద్వారా ఆర్థికంగా లాభసాటిగా ఉండాలి, అంటే ఆర్థికంగా తక్కువగా ఉండాలి. ఏదైతే సాంకేతికంగా అనుకూలంగా ఉన్నదో దాన్ని ఆర్థికంగా తక్కువగా దొరికే పథకాలను తయారు చేయడం, ఈ పథకాల లాభం పొందే వారిని గుర్తించి వారిని ఆ ప్రాంతంలో రుణాలు అందించే ఏజెన్సీలకు, ఏవైతే ఏజెన్సీలు రుణాలు ఇస్తాయో వాటికి పంపించడం, అలాగే వాటి వసూళ్ళు, ఇవి SFDA చేయాలి. ఈ SFDA అనేది స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇవన్నీ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే రుణం మంజూరై ఆ విషయం ఏజెన్సీకి తెలిసిన తర్వాత రుణం తీసుకున్న రైతుకు కావలసిన సహాయాన్ని సబ్సిడీ రైతులు తరపున తనిఖీ ఖాతాలో జమ చేసేందుకు అందుకై సంబంధించిన సంస్థ ఇస్తుంది. అంటే ఇవి రుణం మంజూరైన తర్వాత ఏంటంటే ఈ ఏజెన్సీలకు తెలియచేయాలి. తెలియచేసిన తర్వాత రుణం తీసుకున్న రైతుకు కావలసిన సహాయాన్ని సబ్సిడీ ఏదైతే ఉందో అది ఆ సబ్సిడీతో సహా రైతు ఖాతాలో జమ చేయడం ఈ సంస్థ యొక్క బాధ్యత అనమాట. ఏదైనా సందర్భంలో సహాయం అంటే సబ్సిడీ తప్పుగా వినియోగించారంటే బ్యాంక్ రైతు నుండి ఆ డబ్బును వసూలు చేస్తుంది. అంటే ముఖ్యంగా సబ్సిడీ వస్తుంది అనేసరికి ప్రతి రైతు వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అప్లై చేసి అది ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని పొందడం అనేది జరుగుతుంది. స్కీమ్ వచ్చిన తర్వాత ఏంటంటే వేరే వాళ్ళకి దాన్ని సబ్సిడీ వీళ్ళు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి దాన్ని అమ్మేయటం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఈ ఏజెన్సీ ఏం చేస్తుంది, మొత్తం డబ్బుని రైతుల నుండి వసూలు చేసేటట్టు ఈ ఏజెన్సీ చర్య తీసుకుంటుంది అనమాట. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శక సూత్రాలు అనుసరించి కార్యక్రమాలను జరపాలి. అలాగే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను కూడా అనుసరించి కార్యక్రమాలు అనేది చేయవలసిన అవసరం అయితే ఉంది. చిన్న నీటి పారుదల పథకాలకు భూగర్భ జల సంచాలకులకు కార్యాలయం అనుమతించాలి. అలాగే ఏవైనా చిన్న నీటి పథకాలు కానీ భూగర్భ జలాలకు కానీ సంబంధించింది కార్యాలయం ఇవి అనుమతించాలి. అలాగే పాడి పశువుల పెంపకానికి సంబంధించిన పథకాలలో పాల సేకరణ అవకాశాలు, శీతలీకరణ, ఎక్కడైతే కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయో అవి కోల్డ్ స్టోరేజ్ చేసి నిల్వ ఉంచినట్టయితేనే మళ్ళీ వాటిని అమ్మే పరిస్థితి ఉంటుంది, లేకపోతే పాడైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవి చేయటం కూడా ఈ ఏజెన్సీల యొక్క ముఖ్య పని అన్నమాట. కేంద్రాలు మార్కెట్ సౌకర్యాలు మొదలైన వివరాలకు సంబంధించిన పశుపోషణ శాఖ సహాయం చేయాలి. ముఖ్యంగా ఇవన్నీ చేయాలంటే పశుపోషణ శాఖ సహాయం కూడా ఉండాలి. ఎందుకంటే ఇవి పాడి పశువులు అనేసరికి వాటికి సంబంధించి చాలా వ్యాధులు వస్తాయి, వాటికి ఎటువంటి మేత పెట్టాలి, ఏ విధంగా వాటి పథకం ఎవరికి ఇవ్వాలి, వాళ్ళకి చేసే స్థాయి ఉందా లేదా, స్తోమత ఉందా లేదా, ఇవన్నీ పరిశీలన చేయాలంటే ఈ పాడి పశువుల శాఖ సహాయం కూడా వీళ్ళు తీసుకొని రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థల నిబంధనల ప్రకారం ఇదేంటంటే ఈ సన్నకారు రైతులు అంటే ఏంటి, చిన్న రైతులు అంటే ఏంటి, వ్యవసాయ కూలీలు అంటే ఏంటి అనేది కూడా ఒక రూల్ ఉందన్నమాట. ముఖ్యంగా ఒక సన్నకారు రైతు అంటే 1 హెక్టార్ మించని మాగాణి భూమి లేదా 2 హెక్టార్ల కంటే మించని మెట్ట భూమి కలిగి ఉన్నవారు చిన్న రైతులు. ఇక్కడ చిన్న రైతు అంటే 1 హెక్టార్ మించిన మాగాణి భూమి ఉండాలి, అలాగే 2 హెక్టార్ల కంటే మించిన మెట్ట భూమి ఉండాలి, వాళ్ళని చిన్న రైతులు అంటారు.
సన్నకారు రైతులంటే 1/2 హెక్టార్కి మించిన మాగాణి భూమి లేదా 1 హెక్టార్ కంటే మించిన మెట్ట భూమి ఉన్నవారిని సన్నకారు రైతులు అంటారు. ఇవి మీకు బిట్స్లో ఇస్తారు. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్లో కూడా ఎవరు అనేది మీకు ఇస్తారు, గుర్తుంచుకోవాలి. అలాగే వ్యవసాయ కార్మికులు అంటే భూమి లేకుండా తమ ఆదాయంలో 50% పైగా వ్యవసాయం ద్వారా కూలీ సంపాదించుకునే వాళ్ళని వ్యవసాయ కూలీలు అంటారు. అలాగే సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ నిర్వహణ వ్యవస్థలు ముఖ్యంగా ఇవి ప్రభుత్వ సంస్థలు రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదు చేయబడింది. ముఖ్యంగా ఇవి సంస్థలు ఏర్పాటు చేసుకోవాలంటే సన్నకారు రైతులు కానీ చిన్న రైతులు కానీ వాళ్ళు సంస్థలను ఏర్పాటు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ చట్టం పరిధిలో బైలాస్ నింపటం కానీ ఇవన్నీ వాటి రిజిస్ట్రేషన్ చట్టం కింద ఇవి నమోదు చేయబడి ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ సన్నకారు రైతుల సంస్థల్లో జిల్లా కలెక్టరు ఈ సంస్థ గవర్నింగ్ బాడీ అధ్యక్షుడిగాను, పథక సంచాలకుడు, ప్రాజెక్ట్ డైరెక్టరు కార్యదర్శిగాను ఉంటారనమాట. ఇవి కూడా మీకు బిట్స్లో ఇస్తారు. సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థకి గవర్నింగ్ బాడీ అధ్యక్షుడు ఎవరు అంటే జిల్లా కలెక్టర్ అని మీరు రాయవలసి ఉంటుంది. అలాగే పథక సంచాలకుడు, ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యదర్శిగా ఉంటారనేది. జిల్లాలో వివిధ శాఖల అధిపతులు, రుణాలు అందించే సంస్థల ప్రతినిధులతో పాటు షెడ్యూల్ కులాలు, తెగల నుండి ఒకరు, చిన్న తరహా సన్నకారు రైతుల వ్యవసాయ కూలీల నుండి 2 ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థలో కలెక్టరు, ప్రాజెక్ట్ డైరెక్టరు కాకుండా జిల్లాలో వివిధ శాఖల అధిపతులు ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నారో ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కానీ లేదంటే పశుపోషణకి సంబంధించి కానీ ఇవి వివిధ రకాల శాఖలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన అధిపతులు కూడా ఇందులో ప్రతినిధులుగా ఉంటారు. అలాగే ప్రతి షెడ్యూల్ కులాల తెగల నుండి ఒకరు, చిన్న తరహా సన్నకారు రైతుల వ్యవసాయ కూలీల నుండి 2 ప్రతినిధులు సభ్యులుగా ఉంటారనమాట. అలాగే సన్నకారు రైతుల అభివృద్ధి అన్నిటినీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధ్యక్షత క్రింద ఉండే కార్యాచరణ సమితి, ఇంప్లిమెంటేషన్ కమిటీ సమీకరిస్తుంది. ఏవైతే అభివృద్ధి కార్యకలాపాలు ఉన్నాయో వాటిని ఈ ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది కార్యక్రమ నిర్వహణ అనేది చూస్తుంది. అలాగే దుర్భిక్ష ప్రాంత పథకం DPAP, డ్రౌట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్ అని అంటాము. ఇది భారత ప్రభుత్వం 4వ ప్రణాళిక కాలంలో 100 కోట్ల ఖర్చుతో గ్రామీణ పనుల పథకాన్ని ప్రారంభించింది. 100 రాష్ట్రాలలో తీవ్రమైన కరువుతో బాధపడుతున్న 54 జిల్లాల్లో లాభం చేకూర్చేందుకు ఈ పథకం ప్రారంభించారు. 1973 జూన్లో జరిగిన 4వ ప్రణాళిక కూడా ఇది కొనసాగింది. అలాగే ఈ పథకాన్ని కొనసాగిస్తూ ప్రాంతాల్లో పరిసరాల సమతుల్యాన్ని పునరుద్ధరించడానికి ముఖ్య ఉద్దేశం అన్నమాట. ముఖ్యంగా దీనికి 1973లో దుర్భిక్ష ప్రాంత పథకంగా మార్చడం అనేది జరిగింది. అలాగే లక్ష్యాలు ఏంటంటే సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించడం ఈ పథకం యొక్క లక్ష్యము. ఇవి వ్యవసాయము, పశుపోషణ, నీటిపారుదల, అటవీ సంరక్షణ, పాడి పశువుల పెంపకం లాంటి కార్యక్రమాలతో ఉత్పత్తిని, శ్రమను వినియోగించుకునే పథకంలో ఉంది. ఈ పథకము బలహీన వర్గాల సంక్షేమానికై కృషి చేస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అమలుకై ప్రాంతాలను ఎన్నుకున్న విధానం. ముఖ్యంగా ఈ పథకంలో డ్రౌట్ ప్రాన్లో ఏరియా పథకంలో ఏ ప్రదేశాల్లో ఎక్కువగా డ్రౌట్ అనేది లేదా కరువు ఎక్కువగా ఉన్న ప్రాంతాలని ఎన్నుకోవడం జరిగింది. అవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఈ పథకం అమలుకై ప్రాంతాలను ఎన్నుకునేటప్పుడు వర్షపాతము, అనావృష్టి, కరువులు, ఆర్థిక వెనుకబాటుతనము మరియు ఆ ప్రాంతం యొక్క సాంఘిక ఆర్థిక స్వరూపాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఇందులో ఎన్నిక చేయాలంటే అక్కడ ఉన్న వర్షపాతం, అలాగే అక్కడ ఎక్కువగా అనావృష్టి కానీ అతివృష్టి కానీ ఆ విధంగా వచ్చిన కరువులు ఎక్కువగా వచ్చిన ఆర్థిక వెనుకబాటుతనం ఎక్కువగా ఉన్న అటువంటి ప్రాంతాలనే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సాంఘిక ఆర్థిక స్వరూపాలు ముఖ్యంగా ఏదైనా హిల్ టాప్లో ఉన్న కొండ మీద కానీ అటువంటి ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి వాటిని ఎక్కువగా పరిశీలన చేసి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోని 4 జిల్లాలు, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలోని దేవరకొండ తాలూకా, ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మల్కాపురం,
గిద్దలూరు తాలూకాలను ఈ పథకము అమలుకై ఎన్నుకున్నారు. దీని నిర్మాణ స్వరూపము ఎస్ఎఫ్డిఏను పోలి ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం, ఎస్ఎఫ్డిఏ అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని. దీని నిర్మాణం కూడా దానిలాగే ఉంటుందన్నమాట. అలాగే స్వల్పకాలిక పరపతి. స్వల్పకాలిక పరపతి అప్పటి వ్యవసాయ పనులకు సహాయపడేందుకై ఉద్దేశింపబడింది. సామాన్యంగా దీని కాల పరిమితి 18 నెలలు అనమాట. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం స్వల్పకాలం అంటే ఏంటి, మధ్యకాలం అంటే ఏంటి, దీర్ఘకాలం అంటే ఏంటి, తర్వాత లెసన్లో చెప్పుకుందామని అనుకున్నాం కదా. ముఖ్యంగా స్వల్పకాలం అంటే 18 నెలలకి మించకూడదు. ఎందుకంటే వ్యవసాయానికి అప్పులు ఇచ్చేటప్పుడు స్వల్పకాలిక పరపతి మీద అప్పులు ఇస్తారు. ఎందుకంటే కొన్ని 3 నెలల్లో వచ్చే పంటలు ఉన్నాయి, కొన్ని 6 నెలల్లో వచ్చే పంటలు ఉన్నాయి. కొన్ని రకాల చెరకు అటువంటివి పండించాలంటే సంవత్సరం దాటుతుంది, ఇంచుమించు 18 నెలల వరకు పంట రాకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో అందుకనే 18 నెలల వరకు స్వల్పకాలంగా నిర్ణయించడం జరిగింది. మీకు బిట్స్లో ఇచ్చినప్పుడు స్వల్పకాల పరపతి అంటే కాల పరిమితి ఎంత అంటే 18 నెలలనే రాయాలి. అలాగే వ్యవసాయ పనులకై కూలీలను పెట్టుకోవడం కోసము, విత్తనాలు, ఎరువులు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు కొనుక్కోవడం కోసం, ధాన్యం అమ్మేంత వరకు నిల్వ చేసుకోవడం కోసం రైతులకు రుణము అవసరం. కొన్ని సందర్భాల్లో ఈ స్వల్పకాలిక రుణాలు కరువులు, పురుగు వల్ల పంట నష్టం అయితే పంట నష్టం లాంటివి ఉంటే, అలాగే కీటకాల వల్ల నష్టం కూడా ఉండేటప్పుడు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే మధ్యకాలిక పరపతి. భూమి మరమ్మతుల కోసము, వ్యవసాయ పరికరాలను కొనుక్కోవడం కోసము మధ్యకాలిక పరపతి ఇస్తారు. మధ్యకాలిక పరపతి కాల పరిమితి ఏంటంటే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు. దీర్ఘకాలిక పరపతి ఏంటంటే భూమి శాశ్వత మరమ్మతుల కొరకు, బావుల తవ్వకం కోసము దీర్ఘకాలిక రుణాలు ఉద్దేశించబడినవి. దీని కాల పరిమితి 5 నుంచి 20 సంవత్సరాలు. మధ్యకాలిక పరపతికి దీర్ఘకాలిక పరపతికి డిఫరెన్స్ ఉంది. భూమి మరమ్మతుల కోసం అక్కడ చెప్పారు, ఇక్కడ భూమి శాశ్వత మరమ్మతులు. అక్కడ మరమ్మతులు అంటే చిన్న చిన్న గట్లు వేసుకోవడం అటువంటివి. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ డెవలప్మెంట్ కార్యక్రమం, భూమిని చదును చేయటం కానీ, తర్వాత పెద్ద పెద్ద గట్టులు వేయటము అటువంటివి ఇక్కడ చేస్తారు. అలాగే వ్యవసాయ పరికరాలు అంటే అక్కడ చూసినట్టయితే స్ప్రేయర్స్ కానీ అటువంటివి. ఇక్కడ బావులు తవ్వకం కోసం దీర్ఘకాలిక రుణం, ఇక్కడ బావులు తవ్వటం లేదంటే పండ్ల తోటలు పెంపకం ఇవన్నీ ఎక్కువ కాల పరిమితి కలిగినవి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో రుణం కావాలి కాబట్టి తీర్చడానికి కూడా ఎక్కువ కాలం అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 5 నుంచి 20 సంవత్సరాలని దీర్ఘకాలిక పరపతి అనేసి మనం చెప్పుకున్నాము. దీర్ఘకాలిక రుణ వ్యయాన్ని క్రింది విధంగా విభజించవచ్చు. ముఖ్యంగా భూమిని కొనుక్కోవడం. భూమిని కొనుక్కోవాలంటే ఎక్కువ రుణం కావాలి, ఎక్కువ మొత్తంలో అమౌంట్ కావాలి కాబట్టి తీర్చడానికి కూడా ఎక్కువ సమయం కావాలి. కాబట్టి 5 నుంచి 20 సంవత్సరాలు కాల పరిమితి పడుతుంది. అలాగే ఏవైనా పోగొట్టుకున్న భూమిని పొందటం కోసం, ముఖ్యంగా అప్పులు చేసేటప్పుడు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేసేటప్పుడు అప్పుకు గాను వాళ్ళకి భూమి స్వాధీనం చేయవలసి వస్తుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు అటువంటి భూమిని తిరిగి పొందాలంటే మళ్ళీ అప్పు తీర్చడం కోసం వీళ్ళకి రుణం కావాలి. అప్పు తీర్చాలని అంటే ఎక్కువ మొత్తంలో వీళ్ళకి అప్పు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కాల పరిమితి ఎక్కువ రీపేమెంట్ కోసం అవసరం ఉంటుంది అటువంటి సందర్భాల్లో. అలాగే భూమిని చదును చేయటం, ముఖ్యంగా ల్యాండ్ ఒక లెవెల్లో లేనప్పుడు దాన్ని సమతలంగా చేయాలంటే ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా ఎక్కువ రుణం అనేది అవసరం ఉంటుంది. దీన్ని కూడా దీర్ఘకాలంలోనే చెల్లింపులు అనేవి జరుగుతాయి. అలాగే బావులు కానీ, కాలువలు తవ్వకం కానీ, వాటి మరమ్మత్తు కానీ చేయాలంటే ఎక్కువ అమౌంట్ కావాల్సి వస్తుంది. అలాగే కంచెలు, మొక్కలు వేయటం కోసం, ముఖ్యంగా మొక్కలు వేసేటప్పుడు కొన్ని పండ్ల తోట మొక్కలు వేసినట్టయితే అవి మొక్క వచ్చి మళ్ళీ వాటి ఫలసాయం రావాలంటే టైం ఎక్కువ కాలం కావాలి. అలాగే కంచెలు వేసేటప్పుడు కంచెలకు కూడా చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఇప్పుడు సిమెంట్ రాడ్లతోటి, నెక్స్ట్ ఇనుప చువ్వలతోటి కంచెలు వేయాలంటే ఎక్కువ అమౌంట్తో కూడుకున్న పని. ఇవన్నీ చేయాలని అంటే ఎక్కువ అమౌంట్లో ఎక్కువ మొత్తం అప్పు కావాలి. ఎక్కువ మొత్తం తీసుకున్నప్పుడు 5 నుంచి 20 సంవత్సరాల లోపు అప్పు తీర్చడం అనేది ఉంటుంది. అలాగే పొలంలో ఇల్లు, పశువుల పాకలు నిర్మించుకోవడం, వీటి కోసం కూడా ఎక్కువ అమౌంట్ అయితే అవసరం అవుతుంది. వ్యవసాయ పరపతి, గ్రామీణ బ్యాంకులు, ముఖ్యంగా 14 పెద్ద బ్యాంకులను జాతీయం చేసిన తరువాత 50% పైగా వారి శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల రైతులు వాణిజ్య బ్యాంకుల నుండి లాభం పొందలేకపోయారు.
మనం ముందే చెప్పుకున్నాం. లీడ్ బ్యాంక్ పథకం చెప్పుకునేటప్పుడు 14 బ్యాంకులను జాతీయం చేశారని, ఆ తర్వాత లీడ్ బ్యాంక్ పథకం 1970లో ఏర్పాటు చేశారని మనం చెప్పుకున్నాం. లీడ్ బ్యాంక్ పథకం కింద ముఖ్యంగా జిల్లాల వారీగా బ్యాంకులను ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వడం జరిగిందని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ విధంగా రుణాలు ఇచ్చినప్పటికీ 50% పైగా వారి శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అనేక కారణాల వల్ల రైతులు వాణిజ్య బ్యాంకుల నుంచి లాభం పొందలేకపోయారు. అంటే కొంతమందికే ఇచ్చారు, ఇంకా కొంతమంది ఉన్నారనమాట. ముఖ్యంగా బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించేందుకై 1975లో గ్రామీణ బ్యాంకులు ఉనికిలోకి వచ్చాయి. అంటే ముఖ్యంగా 1975లో అనేది గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు అయ్యడం జరిగిందనమాట. ఇది కూడా మీకు బిట్స్లో ఇస్తారు. గ్రామీణ బ్యాంకులు ఎప్పుడు ఏర్పాటు అయ్యాయంటే 1975 అనేది రాయాలి. అలాగే గ్రామీణ రుణ భారాన్ని రద్దు చేయటం వలన బలహీన వర్గాల వారికి రుణాలను అందించడంలో వాణిజ్య బ్యాంకులు విఫలం అవడం వలన ఏర్పాటైన ఖాళీని పూడ్చడం వీటి ఉద్దేశం. ఈ గ్రామీణ బ్యాంకుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ రుణ భారాన్ని రద్దు చేయటం వలన నెక్స్ట్ ఏంటంటే బలహీన వర్గాల వారికి రుణాలు అందించడంలో ఏవైతే గ్రామీణంలో ఉన్న అప్పుల్ని వడ్డీ వ్యాపారస్తుల నుంచి తీసుకున్న అప్పుల్ని వీళ్ళు రద్దు చేయాలన్నది ఒకటి ఉద్దేశము. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయి, భూమి తక్కువగా ఉండి సరిగ్గా పంటలు పండించలేని పరిస్థితిలో ఉన్న వారికి అప్పులు ఇవ్వటము, ఇది వాణిజ్య బ్యాంకులు ఇవ్వలేకపోయాయి. అందుకోసమని ఆ పరిస్థితిలో వాళ్ళకి రుణాలు ఇవ్వటం కోసం అనేసి ఈ గ్రామీణ బ్యాంకులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామీణ బ్యాంకుల ఆర్థిక స్వరూపం సామాన్యమైనది, అంటే ఇది క్లిష్టమైనది అనేది కాదు. ముఖ్యంగా ఇందులో 50% పెట్టుబడి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వగా మిగిలినది జాతీయం చేయబడిన బ్యాంకుల నుండే వీళ్ళకి ఆర్థిక సహాయం అనేది అందుతుంది గ్రామీణ బ్యాంకులకి. అలాగే వీటి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. సహకార సంఘాల వడ్డీ రేట్ల కంటే ఎక్కువ ఉండవు అనమాట. సహకార సంఘాల్లో ఎంత వడ్డీ రేట్ అయితే ఉంటుందో గ్రామీణ బ్యాంకులో తీసుకున్న వాటికి కూడా అంతే వడ్డీ ఉంటుంది. ఈ బ్యాంకులు పేద రైతులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి విడిపించేలాగా ఉండాలని భావించారనమాట. ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల దగ్గర మరి అప్పులు లేకుండా అప్పులు ఈ గ్రామీణ బ్యాంకుల నుంచే తీసుకునేటట్టు ఉండాలని ఈ బ్యాంకులను స్థాపించడం జరిగింది. అలాగే చిన్న మధ్య తరహా రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తుల వారు, చిన్న వర్తకులకు ప్రధానంగా ఇవి సహాయపడతాయి. అర్హులైన వారి విషయంలో, ప్రత్యేకించి అణచివేయబడిన కులాల వారి విషయంలో సెక్యూరిటీ నిబంధనలు సడలిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చిన్న మధ్య తరహా రైతులకి, వ్యవసాయ కూలీలకి, గ్రామీణ చేతి వృత్తుల వారికి, చిన్న వర్తకులకు ఇవి అప్పులు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఎవరైతే అణచివేయబడిన కులాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ కులాల వారికి సెక్యూరిటీ సడలింపు, అంటే అప్పు తీసుకునేటప్పుడు ఏవైనా వాళ్ళ సొంత పూచీకత్తుల మీద అప్పులు ఇవ్వాలనేసి మనకి ఒక నిబంధన ఉంది. అలా కాకుండా కొంచెం సెక్యూరిటీ అనేది సడలించి వీళ్ళకి అప్పులు గ్రామీణ బ్యాంకుల ద్వారా కూడా ఇవ్వచ్చు అనేది చేయటం జరిగింది. అలాగే గ్రామీణ బ్యాంకులకి కూడా కొన్ని లోపాలు అనేది ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్రామీణ బ్యాంకులు మంచి ఆదర్శాలతోనే స్థాపించబడినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఏంటంటే వాణిజ్య బ్యాంకులు సమర్థవంతమైన శాఖలను తమ ఖాతాదారులుగా ఉంచుకొని సామర్థ్యం అంతగా లేని శాఖలను, ప్రాంతాలను గ్రామీణ బ్యాంకులకు వదిలేయడం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఉదాహరణకు ఒక గేము, కబడ్డీ అటువంటి గేమ్కి మనం 2 టీములు తీసుకున్నారనుకోండి, ఎవరైతే బాగా ఆడగలరో, ఎవరైతే పటిష్టంగా ఉన్నారో అటువంటి వారిని ఎంపిక చేసుకుంటారు, మిగతా వాళ్ళందరినీ వదిలేస్తారు. అలాగే ఇక్కడ ఏం జరిగింది, వాణిజ్య బ్యాంకులో ఏంటంటే ఎవరైతే అప్పులు కట్టగలరు, ఎవరైతే ఎక్కడైతే మంచి పంటలు పండుతాయో, ఎక్కడైతే భూమి సారవంతంగా ఉంటుందో, ఎవరికైతే సొంతంగా భూమి ఉందో అటువంటి వారిని ముందు ఎంపిక చేసుకున్నాయి. మిగతా అప్పులు కట్టలేని వాళ్ళని, బలహీన ప్రాంతాల వాళ్ళని అందరినీ విడిచిపెట్టడం అనేది జరిగింది. అలాగే కొత్తగా ఏర్పాటైన గ్రామీణ బ్యాంకులు అప్పటికి ఆ రంగంలో స్థిరపడి ఉన్న వాణిజ్య బ్యాంకుల పోటీకి నిలబడలేకపోయాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ముందు నుంచి చేసిన వాళ్ళకి గ్రామ స్థాయిలో జరిగిన లావాదేవీలు పైన పట్టు ఉంటుంది. కొత్తగా ఏర్పాటైన వాళ్ళకి అది పట్టు అనేది ఉండదు. ఎవరు తీర్చగలరు, ఎవరికి అప్పిస్తే మంచిది, ఎవరికి గ్రామంలో పలుకుబడి ఉంది, ఇటువంటివన్నీ కొత్తగా ఏర్పాటైన వాటికి తెలియదు అనమాట. అలాగే గ్రామీణ బ్యాంకులను ఏర్పరచేటప్పుడు ఆ ప్రాంతాల్లోని సహకార సంఘాలు గ్రామీణ బ్యాంకులు వాటిలో లోకుబడి ఉంటాయని అనుకున్నారు. ముఖ్యంగా ఈ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేసినప్పుడు ఏంటి అనుకున్నారు గ్రామీణ బ్యాంకు వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటికి
లోబడి అంటే వీటి కింద అవి పనిచేస్తాయని వీళ్ళు అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిస్థితిని ఏర్పడనీయలేదు. అంటే వాటికి అవే పని చేయాలి, వీటికి ఇవే పని చేయాలి. అంటే సహకార బ్యాంకులకి, గ్రామీణ బ్యాంకులకి వేరు వేరు, అది వేరు ఇది వేరు అన్నారు. కాబట్టి ఎవరి పని వాళ్ళదే అనడంతో అదొకటి సమస్యగా అయ్యింది. అలాగే గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల మధ్య అనివార్యమైన సమస్యలు తలెత్తాయి. అంటే ఒకే గ్రామంలో సహకార సంఘాల నుంచి అప్పులు ఇస్తున్నారు, గ్రామీణ బ్యాంకుల నుంచి అప్పులు ఇస్తున్నారు. అన్నీ అంటే ఒకే రైతుకి ఇన్ని రకాలుగా అప్పులు ఇవ్వటం వలన వాళ్ళ వాటికి ఒక అనుసంధానం కుదరక సమస్యలు అయితే తలెత్తడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ బ్యాంక్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నబార్డ్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం.